హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీలునియతి వ్లాగ్స్. మీ కోరికలు తీర్చడంతో పాటు వీసా కూడా ఇచ్చే దేవుని చూసారా? అదేనండి మన హైదరాబాద్లో ఉంటున్న మన చిలుకూరి బాలాజీ స్వామి. అదే వీసా బాలాజీ అని కూడా అంటారు. 500 సంవత్సరాల ప్రసిద్ధి గల ఈ టెంపుల్ గురించి మనం తెలుసుకుందామా మరి? లెట్స్ గెట్ స్టార్టెడ్. కుక్కడపల్లి నుంచి కానీ మెహదీపట్నం నుంచి కానీ ఎలా అయినా వెళ్ళొచ్చండి. ఈ టెంపుల్ ఆర్చ్లోంచి ఇలా లోపలికి వెళ్తూ ఉంటాము. వెళ్ళిన తోవంతా ఫ్రూట్స్, నెక్స్ట్ వచ్చేసి మనకి ఫుడ్ అన్నీ ఉంటాయి. పిల్లలతో వెళ్ళేవాళ్ళు కానీ ఎవరైనా ఇబ్బంది పడక్కర్లేదు. పార్కింగ్ స్లాట్లు కూడా బాగా ఇచ్చారు ఈ టెంపుల్లో. మనకి వెహికల్లో వెళ్ళిన వాళ్ళకి కూడా ఇబ్బంది ఏం లేదు. ఇంకెందుకు ఆలస్యం, టెంపుల్ లోపలికి వెళ్దాం. మన కెమెరా ఎంతవరకు ఎలా చేస్తారో అంతవరకు నాతో పాటు మీరు కూడా చూసేద్దరు రండి. ఫస్ట్ అయితే వెళ్తున్న తోవంతా షాపింగ్స్ అయితే భలే ఉన్నాయండి. ఇగో ఈ పెనం అయితే చాలా వెయిట్గా ఉంది. బాగున్నాయి అన్నీ ఇక్కడ. రోటి పచ్చళ్ళు చేసుకోవచ్చు, సూపర్గా ఉంటాయి రోటి పచ్చళ్ళు. ఒక్కొక్కటి లెక్కగా కట్ చేసి ఉప్పు కారం వేసి ఇస్తారా? రిటర్న్ వచ్చినట్టు తీసుకుంటా. రియల్లీ 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 ఆసమ్. కొబ్బరి పీచుతో చేసినట్టున్నారు అంతాను. బాబా ఆర్ట్కి ఇచ్చేయాలి అసలు. చేతికి చేశారా అండి? రియల్లీ రియల్లీ నైస్. ఎంత అండి ఇది? 450. అంటే కొబ్బరి పీచాను ఓన్లీ. ఇంత సాఫ్ట్గా ఎలా వచ్చింది కొబ్బరి పీచు? అబ్బో చాలా బాగుంది, వెరీ నైస్. నిజంగా మీ కష్టానికి ఎంత ఇచ్చినా తక్కువే. ఇంటికి కావాల్సిన సామాన్లన్నీ ఇక్కడే ఉన్నాయండి. గాజుల నుంచి కిచెన్ సామాన్ల వరకు. ఆడవాళ్ళ సామాన్లు చూస్తే ఇంక వదలరు కదా. అయ్యి బాబాయ్ వచ్చిన పనే మర్చిపోయాము అన్నట్టు అనిపించింది. లేదు లేదు, ఇప్పుడైతే టెంపుల్ లోపలికి వెళ్ళిపోవాలి అనుకుంటూ స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యి లోపలికి వెళ్ళాము. వెళ్ళింది నేను 6 o'clockకి వెళ్ళామండి. నేను ఆల్మోస్ట్ 7:30, 8 వరకు లోపలే ఉన్నాము. అంత ప్లెజెంట్గా ఉంది, చాలా చాలా హ్యాపీగా అనిపించింది. నేను కూడా ఫస్ట్ టైమే వెళ్ళడం. ఇట్స్ రియల్లీ ఆసమ్. ఆ భగవంతుడిని చూస్తూ ఉంటే అబ్బా ఎంతో చాలా హ్యాపీగా ఉంది. బయటికి అయితే వచ్చామండి. ఇగో చూడండి, చీకటి కూడా పడింది. ఏదైనా కోరిక అని మనం అనుకునేటప్పుడు 11 ప్రదక్షిణలు చేస్తూ ఆ కోరికనైతే మనం చెప్పుకోవాలండి. అది తీరిన తర్వాత మళ్ళీ 108 ప్రదక్షిణలు అయితే చేయాలంట కోరిక తీరిన తర్వాత. అబ్రాడ్ ప్లాన్ చేసుకుని స్టూడెంట్స్ వాళ్ళు భయ్యా ఇది ఇవ్వండి. అనుకునే వారికి వీసా తొందరగా వచ్చినట్లు వీసా బాలాజీ అంటారు, సంతానానికి అయితే సంతాన బాలాజీ అంటారు. అలా ప్రతి కోరిక అతను తీరుస్తారండి. సో చాలా చాలా మంచిగా అనిపించింది. దేవాలయాల పరిరక్షణ ఉద్యమంలో భాగంగా హుండీని తొలగించారండి. ఇక్కడ 2001 సంవత్సరం నుంచి ఇక్కడ హుండీ అనేది లేదంట. అదొకటి కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ఎక్కడ మనం కానుకలు వేద్దాము అంటే అట్లా ఇక్కడ ఏమి ఉండవు. వెళ్ళడం, దండం పెట్టుకోవడం, అక్కడంతా ప్రదక్షిణ చేయడమే తప్పితే ఎటువంటిది వాళ్ళు ఏదో చేయరు. ఇదండి. మీకు ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. మేమైతే తిరిగి ఇంటికి వెళ్తున్నామండి. మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటివి ఎన్నో వీడియోలు చేయడానికి మీ అందరి సహకారం నాకు కావాలి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. సీ యూ. బాయ్.
ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.